ఓకే. అందరికీ వందనాలండి. ఆ దేవునికి వందనాలు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి, అదే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వాక్యం వింటున్న వినబోతున్న ప్రతి తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు అన్ని చర్చెస్ లో చాలా ఆనందంగా ఒకరికొకరు శుభాలు తెలుపుకుంటూ మదర్స్ డే జరుపుకున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పిన ప్రకారం మనమంతా కూడా జ్ఞానవంతురాలు అంటే ఈ లోకంలో 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దైవ సంబంధమైన జ్ఞానం, 2 లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానంలో కూడా యుక్తి కుయుక్తి అని ఉంది. దేవుడు యుక్తిగా ఉండటం తప్పు లేదన్నారు, కానీ కుయుక్తితో కాకుండా యుక్తిగా నడుచుకుంటూ దైవ సంబంధమైన జ్ఞానంతో మన గృహాలు కట్టుకుందాం. గృహాలంటే ఆధ్యాత్మిక గృహాలు. అదేవిధంగా భౌతిక పరంగా కూడా కుటుంబాలను మేనేజ్ చేయటంలో, భయంకరమైన రోజుల్లో పిల్లల్ని పెంచడంలో, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మిక దీవెనలు పొందేటట్టు వారిని ఆధ్యాత్మికంగా నడపటం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అన్నాడు సామెతల గ్రంథకర్త. కాబట్టి మనం ఆధ్యాత్మిక బలం శక్తితో ఆ ఘనతను మనం ఆపాదించుకుని కుటుంబాలను నడపాలి. అదేవిధంగా అదే సామెతల గ్రంథకర్త అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది మంచి ముత్యం కంటే మేలని చెప్పి. మనం అందరం కూడా ఆ గుణవతి అయిన భార్యలా ఉందాం. అతడు తన భార్య యందు నమ్మకం ఉంచును, అతడి లాభప్రాప్తికి ఏమీ తక్కువ కాలేదంటాడు అదే సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయంలో. భర్తలు భార్య మీద నమ్మిక ఉంచినప్పుడు భర్త నమ్మిక ఏమాత్రమో కూడా పోగొట్టుకోకుండా, మనందరికీ తెలుసు అవ్వమ్మ గారి గురించి. అవ్వమ్మ గారు పోగొట్టుకున్న దాన్ని బట్టి ఈవేళ మనందరం కూడా ఏ విధంగా ఇంకా దాని నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నామో, అదే విధంగా భర్త అంటే నిన్ను సృష్టించిన వాడు భర్త అన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానంతో, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ చాలా భయంకరమైన రోజుల్లో ఉన్న మనము మన బిడ్డలను లోక సంబంధమైన జ్ఞానంతో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడా పెంచుతూ, కుటుంబానికి సంతోషం కలిగించే బిడ్డలుగా మాత్రమే కాకుండా దేశం గర్వించేటట్టు ఈ బిడ్డ క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు కాబట్టి ఈ విధంగా ఉన్నారు, మంచి క్రమశిక్షణతో ఉన్నారు అన్నట్టుగా మన బిడ్డల్ని పెంచడానికి దేవుని కృపను, విలాప వాక్యాలు అంటాడు కదా, రేయి మొదటి జామున లేసి నీ పసిబిడల ప్రాణం కొరకు నీవు మొరపెట్టు దేవుని సన్నిధిలో అన్నాడు. ఆ రకంగా మొరపెడదాం. హన్నాలాగా ఎంతో మంది మాదిరి తల్లులు మనకు చూపించాడు. అదే విధంగా యేసుక్రీస్తు కూడా తల్లికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా విపత్కర పరిస్థితుల్లో శిలువ మరణం పొందుతూ కూడా తన తల్లికి ఆదరణ చూపించాడు. అట్లాగే ఈ తల్లుల దినోత్సవంలో తల్లులకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాకుండా బిడ్డలందరూ కూడా తల్లుల్ని సన్మానిస్తూ, వారి మాటకు గౌరవిస్తూ, వారి అదుపాజ్ఞలు ఉండాలి. అది తల్లులకి ఇచ్చేటటువంటి ఘనత. ఒక్కరోజు ఏదో బొకే ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం కాదు, కానీ తల్లి మనసు ఎరిగి నడుచుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి, అంటే ఈ రోజుల్లో తల్లికు చెప్పే అంశాలు, కొన్ని విషయాలు పిల్లలకి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ నా తల్లి నా మంచి కోసమే చెప్తుందని ఆమె మాట జవదాటకుండా ప్రవర్తించడమే ఆమెను మనం సన్మానించటం. ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి మనం. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లని దేవుడు చెప్పిన ప్రకారం తల్లిదండ్రులను సన్మానించాలి. అంటే ఒక్క మదర్స్ డే రోజు మాత్రమే కాదు, కానీ తెల్లవారు లేచిన వెంటనే దేవుని స్తుతించుకున్న తర్వాత తల్లిని తలుచుకుని, తల్లికి ఇష్టమైన రీతిలో తల్లినే రోల్ మోడల్ గా తీసుకుని ఎవరైతే జీవనయాత్ర సాగిస్తారో వారు అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. అట్లాంటి కృప దేవుడు మనకు, మన బిడ్డలకు, మన గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మూలవాక్యం చూస్తే హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇంకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును.
ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వరునైనా వందనాలు తండ్రి. ఎంతో మర్మగర్భమైనటువంటి వాక్యాలతో వ్రాయబడినటువంటి ఈ హెబ్రీ గ్రంథాన్ని ధ్యానించటానికి నాయన నీ కృప మాకు చూపిస్తున్నందుకు వందనాలు. నీ ఊపిరి తండ్రి నాయన, ఆధ్యాత్మిక వాక్యాలంటే నాయన దైవావేశం కలిగినటువంటి వాక్యాలు తండ్రి. దయగల మా ప్రభా, నరుడికి జీవవాయువు నీవు ఊదినట్టే తండ్రి, నీ ఊపిరితో నాయన ఈ వాక్యాలు మాకు అందిస్తున్నావు తండ్రి. దయామయ, మేమైతే ఆ మర్మాలను అర్థం చేసుకోవటానికి పాత్రలు కాదు కానీ తండ్రి, నీ ఉచితమైన కృపచేతనే నాయన మా హృదయంలో ఉండి హెచ్చరిస్తూ వాటిని వివరిస్తూ ముందుకు కొనిపోతున్నందుకు వందనాలు. ముందుకు మేము ప్రయాణించగలిగే కృప దయచేస్తున్నందుకు వందనాలు. పౌలు గారు ఎంతో ఆవేదనతో వెనుతిరిగిపోతున్న యూదుల గురించి రాసినటువంటి మాటలు ఈ రోజు మేము అంతకంటే గొప్ప స్థితిలో లేము, కానీ మేము కూడా చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఈ పత్రిక ద్వారా ఒక్కొక్క వాక్యం ధ్యానించేటప్పుడు ఈ లోపం నాలో ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ మేము పరీక్షించుకుని నీ రాకడకు సిద్ధపాటు కలిగిన జీవితం మేము జీవించగలిగే భాగ్యం దయచేయండి. ఆయన కార్యాంతం స్తుతించిన భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా, తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మరి 10వ అధ్యాయంలో 18 వచనాలు లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం. ఈ 18 వచనాల తర్వాత 19వ వచనం నుంచి 39వ వచనం వరకు, అంటే 21 వచనాలు ఈ ఎపిసోడ్ లో మనం దేవుని చిత్తమైతే ధ్యానించుకుందాం. ఇందులో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ అధ్యాయంలో ఉన్న 21 వచనాలని కూడా మనం 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, సజీవమైన క్రొత్త మార్గం. ఇప్పుడు మనం అనుసరిస్తున్నది సజీవమైన క్రొత్త మార్గం. ఆ మార్గం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చూస్తే క్రొత్త ఒడంబడికు అనుగుణంగా నివసించడానికి ప్రోత్సాహక వాక్యాలు ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నాడు. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే క్రొత్త ఒడంబడికను త్రోసిపుచ్చి బుద్ధిపూర్వకంగా పాపంలో ఉండకడని హెచ్చరిస్తున్నారు. ఇది 4వ హెచ్చరిక. మరి మనం ముందే చెప్పుకున్నాం కదా, హెబ్రీలు రాసిన గ్రంథంలో 5 హెచ్చరికలు చేశారు పౌలు గారు. అంటే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించాడు. 5 హెచ్చరికల్లో మొట్టమొదటి హెచ్చరిక కొట్టుకొని పోవద్దు, అంటే విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోవద్దు. గాలికి ఎటు తిరిగితే అటు వెళ్ళిపోయేటటువంటి గడ్డి పరకలాగా కొట్టుకొని పోవద్దు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయొద్దని 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 3వ అధ్యాయంలో అవిధేయత చూపించవద్దు. 2వ హెచ్చరిక, అంటే పరలోకపు తండ్రి పిలుపు వినబడినట్లయితే మీ పితరులు చూపించినట్టుగా నిర్లక్ష్యం చూపించవద్దు. ఆయన స్వరానికి మీరు విధేయులై ఉండండి. 3వ హెచ్చరిక 5వ అధ్యాయంలో అని అంటాడు, మీరు ఏదైతే విశ్వసించారో ఆ విశ్వాసంలో స్థిరులై ఉండండి. అనేక మంది వచ్చి మీ విశ్వాసాన్ని చెరపటానికి కలిపి చెరిపే బోధలు ఎంతో మంది చేస్తారు, కానీ మీరు ఏదైతే విశ్వసించారో ఆ విశ్వాసాన్ని గట్టిగా చివరి వరకు పట్టుకోండి. అంతం వరకు సహించిన వాడే జీవ కిరీటం పొందుతాడని చెప్పారు కదా ఆయన. కాబట్టి మీరు విన్న వాక్యంలో స్థిరులై ఉండండి. మొట్టమొదటిది విన్న వాక్యం నుంచి కొట్టుకొని పోవద్దు, రెండోది అవిధేయత చూపించవద్దు, మూడోది స్థిరులై ఉండండి. ఇప్పుడు 4వ హెచ్చరిక ఏంటంటే, క్రొత్త ఒడంబడి గురించి మీకు అంతా తెలుసు, బుద్ధిపూర్వకంగా దాన్ని త్రోసిపుచ్చి పాపంలో పడిపోవద్దు. ఇది 4వ హెచ్చరిక. ఇక 32వ వచనం నుంచి 39వ వచనం వరకు చూస్తే యూదా క్రైస్తవుల పరిస్థితి, వారి విశ్వాసంలో పెరగవలసిన అవసరం, విశ్వాసం అంటే ఏమిటి అని ఈ వచనాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకంగా మనం విభజించుకున్నట్టయితే 22వ వచనం వరకు సజీవమైన క్రొత్త మార్గం గురించి మనం చూద్దాం. 19వ వచనం అసలు ఈ క్రొత్త ఒడంబడిక, పాత ఒడంబడిక అనేది ఏంటి, అసలు ఒడంబడిక అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒప్పందం చేసుకుంటే దాన్ని ఒడంబడిక, కవర్నెంట్ అని చెప్పంటాం. అంటే ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే అబీమెలెకు, ఇస్సాకు ఒక నిబంధన చేసుకున్నారు. అలాగే యోనాతాను, దావీదు, నేను ఒకవేళ చనిపోతే నా బిడ్డలు నువ్వు చూడు అని చెప్పి యోనాతాను దావీదుని అడుగుతాడు యోనాతాను.
అదే విధంగా ఆ ఒడంబడి కట్టుబడి దావీదు సౌలు అంటే మరి దావీదుకి చాలా హాని చేసినటువంటి వాడు అయినప్పటికీ ఆ సౌలు కుమారుడైన యోనాతానికి ఇచ్చిన మాటను బట్టి ఎక్కడో ఉన్న మెఫీబోషెతుని తీసుకొచ్చి పోషించాడు. అదే విధంగా లాబాను యాకోబు ఒప్పందం, ఇవన్నీ కూడా ఇద్దరు మనుషుల మధ్య జరిగిన ఒప్పందం. మరి మొట్టమొదటగా ఆదికాండలు చూసినట్టయితే దాన్ని ఒడంబడిక అనలేదు, ఒప్పందం అనలేదు. కానీ అవ్వమ్మతో దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట ఏంటంటే, ఈ వృక్షం ఫలములను నువ్వు తింటే చచ్చదు, అంటే ఈ ఆజ్ఞ మీరవద్దు. నేను నిన్న యోబు గ్రంథం చదువుతుంటే యోబు అంటాడు, ఆయన నోటి మాటలు నేను ఆజ్ఞలుగా స్వీకరించాను. యోబు కూడా అబ్రహాము ఆదికాండం సమయంలో ఉన్నటువంటి వ్యక్తే కదా. ఆ సమయంలో ఉన్నటువంటి యోబు అంటున్నాడు, ఆయన నోటి మాటలు నేను ఆజ్ఞలుగా స్వీకరించాను, దేన్ని కూడా నేను తిరస్కరించలేదు. ఆ ప్రారంభంలో దేవుని మాటలు, దేవునికి మనిషికి మధ్య ఏ రకమైనటువంటి అడ్డు లేదు. ఆదాముతో ఆయన సంభాషించాడు, చల్లపోటు వచ్చి సంభాషించాడు, అబ్రహాం తన స్వరాన్ని వినిపించాడు. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు నోవాహు టైంకి వచ్చేటప్పటికి జనులు పూర్తిగా చెడిపోయి ఉన్నప్పుడు జలప్రళయం వచ్చి అంతా కూడా భూమి మీద నరుడు లేకుండా ఒక నోవాహు కుటుంబం, ఆ ఓడలో ఉన్న పశుపక్షాదులు జంతువులు తప్పించి మిగిలినంతా కూడా నిర్మానుష్యం అయిపోయిన తర్వాత ఆయన సంతాపపడి నేను సృష్టించిన సృష్టి ఈ విధంగా అయిందని చెప్పి వాళ్ళకి తగిన శిక్ష అది. కానీ తండ్రి ప్రేమతో ఆయన అంటాడు, ఇక మీదట నేను ఎప్పుడు కూడా నరులను ఒక్కసారి ఇలాగా నిర్మూలించను అని ఒక ఒప్పందం ఒడంబడిక చేశాడు. అది ఆ ఒడంబడిక గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుసు రావటం జరిగింది. అలా అనేక సార్లు మన ద్వితీయోపదేశకాండలో, నిర్గమకాండలో ధర్మశాస్త్రం వివరించి చెప్పబడింది. ధర్మశాస్త్రం ఎవరు మోషే తీసుకొచ్చినప్పటికీ ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరి మనసు అందులో ఉంది అంటే యెహోవా దేవుడు తన స్వయంగా తన వేలితో రాతి పలకల మీద రాసినటువంటి ఆజ్ఞలవి. వాటిని మీరారు. తర్వాత మళ్ళీ వాళ్ళు కనాన్లో ప్రవేశించేటప్పుడు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో అదే ధర్మశాస్త్రాన్ని దేవుడు స్థిరపరిచాడు. తర్వాత ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఏమైనప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు ఎప్పటికప్పుడు దేవుడు విసిగిస్తూ, ఆజ్ఞలు తిరస్కరిస్తూ, దేవునికి కోపం తెప్పించే పనులు అనేక సార్లు చేసినప్పటికీ కూడా ఇక చివరిగా ఐగుప్తు చెరని తీసుకొచ్చేటప్పుడే చెప్తాడు, వీళ్ళు మళ్ళీ చెరకు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ గురించి ఆయనకు తెలుసు కాబట్టి. బబులోను చెరకు వెళ్లే ముందు కూడా ఇర్మియా ప్రవక్తతో అంటాడు, ఆ రాతి పలకల మీద చేసినటువంటి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం. రాతి పలకల మీద రాసినటువంటి ఆజ్ఞలు కాకుండా వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను, వారికి కఠిన హృదయం తీసివేసి మాంసపు గుడ్డనిస్తాను, వారి మధ్య నేను ఉంటాను, శుద్ధ జలం వారి మీద చల్లుతాను, వారికి నేను దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారని చెప్పి ఆయన మనం పిలిచి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఇర్మియా గ్రంథంలో చెప్పినటువంటి మాటలు ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నాయి. అందులో సగం మాత్రమే క్రీస్తు శిలువ మరణం పొందడం ద్వారా నెరవేరిని. మిగిలిన వాక్యం మనకి ఆయన రెండవ రాకడ సమయంలో ఆ తీర్పు కూడా జరిగిన తర్వాత కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. అయితే ఈ పాత నిబంధన కొట్టివేసి క్రొత్త నిబంధన ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆలోచించినట్టయితే, అప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా అందులో చేర్చబడినాయి. ఆ తర్వాత ఆయన మార్గం తప్పిపోతున్నప్పుడు, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తే ఒక జీవో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక జీవో రావాలంటే ఆ జీవోను కొట్టివేస్తున్నాం అనరు, కానీ ఆ జీవోని సవరిస్తూ లేకపోతే క్రొత్త జీవో మళ్ళీ విడుదల చేస్తారు. అంతే తప్పించి పాత జీవోని పనికిరాందిగా తీసి డస్ట్బిన్ లో వేసేసాము అనటానికి ఎవరు సరిపోరు. ఆ జీవో నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత క్రొత్త నెంబర్ ఇచ్చి మళ్ళీ క్రొత్త జీవో విడుదల చేస్తారు. అలాగే మనం ఎస్తేరు గ్రంథాలు చూస్తే అహష్వేరోషు ముందు యూదుల్ని సంహరించడానికి చేసినటువంటి ఆ తాకీదు మీద ఆయన ఉంగరంతో ముద్ర వేసేస్తాడు, రాజముద్ర. ఆయన అంటాడు, ఒక్కసారి రాజముద్ర పడిన తర్వాత దాన్ని మళ్ళీ నేను మార్చలేను, కాబట్టి మళ్ళీ మీకు ఎట్లా కావాలో మళ్ళీ మీరు రాసుకోండి, నేను మళ్ళీ దాన్ని సవరించినట్టుగా నేను రాజముద్ర వేస్తాను, అంతేగాని పాత దాన్ని కొట్టివేయటానికి రాజు కూడా సరిపోడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనుషులు చేసినటువంటి చట్టాలకే అంత ప్రాధాన్యత ఉన్నట్టయితే మనకిచ్చినటువంటి పాత నిబంధన యెహోవా దేవుడు స్వయంగా మనకిచ్చినటువంటిది. దాని నెరవేర్పు జరిగి తీరాల్సిందే. ఆ నెరవేర్పు జరుగుతుంది అని ఆయన ముందే తెలుసు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మోషే ఇశ్రాయేలీయులతో అంటాడు, మీరు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లయితే
నా వంటి ప్రవక్తను మీ మధ్యకి ఆయన మళ్ళీ పంపిస్తాడని యేసుక్రీస్తు గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. పేరు అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి వాక్యం అది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం దేవుని చేత వ్రాయబడింది, దేవుని చేత ఇవ్వబడింది కాబట్టి ఆషామాషిగా ఏదో ఇంకో జీవో రిలీజ్ చేసినంత తేలిక కాదు. గాని ఆ ధర్మశాస్త్రం నెరవేర్పు జరగాలి. ఆ ధర్మశాస్త్ర నెరవేర్పు జరగాలంటే కన్యక గర్భాన జన్మించినటువంటి ఆ పాపరహిత పరిశుద్ధుడైన నీతిమంతుడైన ఒక యవ్వనుని రక్తం చిందింపబడితేనే గాని ఆ ధర్మశాస్త్రం నెరవేర్పు అనేది జరగదు. కాబట్టి ఆయన అంటాడు కదా, నేను ఇందుకే వచ్చాను, ఈ పని చేయటానికే వచ్చాను. నాకు ఒక శరీరం అమర్చావు, నాకు చెవినిచ్చావు, నువ్వు చెప్పిన నీకు నేను చెవినిచ్చానంటే ఒక స్లేవ్ గా నేను నీకు ఉన్నాను. అదే విధంగా తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినని నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు. నా ప్రాణం పెట్టడానికే వచ్చానని చెప్తాడు 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో. నా ప్రాణం పెట్టడానికే వచ్చాను, అందుకే కదా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. కాబట్టి ఈ పాత నిబంధన నెరవేర్పు ఎలా జరిగిందంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం కదా, కొండ మీద ప్రసంగం అయిన తర్వాత 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉండాలి, వెలుగై ఉండాలి అని చెప్పిన తర్వాత ఇదేదో కొత్త ప్రసంగాలు చేస్తున్నాడు ఈయనని అప్పుడే పరిసయ్యులు శాస్త్రులు గుసగుసలాడుకోవటం చూసి, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ఆకాశము భూమి గతించిన ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన కొట్టివేయబడదు, దాన్ని నెరవేర్పే వచ్చానేనని చెప్పన్నాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని అంటే కొట్టివేయటువంటి నెరవేర్పు జరిగింది. అక్కడ కొట్టివేయటువంటి నెరవేర్పు జరిగింది కాబట్టి క్రొత్త ఒడంబడిక అనేది వచ్చింది. ఇక ఈ 19వ వచనంలో మనం చూస్తే, హెబ్రీలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే 22వ వచనం వరకు కూడా మనం అలా చదువుకుంటూ వెళ్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదము. ఈ 22వ వచనం వరకు పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ఆ మార్గం గురించి చెప్పారు. ఆ మార్గం ఆయన మనకు ఏర్పరిచాడు. అయితే ఆ మార్గంలో మనం నడవాలంటే మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి, ఆ మార్గంలో నడుస్తూ మన అల్టిమేట్ గోల్ ఏంటి, పరిశుద్ధ ఆ పరలోకంలో మనం చేరాలి. ఆ నిత్య జీవము, యోహాను గారు అయితేనేమో నిత్య జీవం అన్నాడు, పరలోకం. ఆ పరలోకంలో మనం చేరాలి. కాబట్టి మనం ఏం చెయ్యాలి అక్కడ చేరాలంటే అన్నది చూస్తే, 19వ వచనంలో చూస్తే, సిలువలో ఆయన పవిత్రమైన శరీరం బలి అర్పించటం ద్వారా మనకు అతి పరిశుద్ధ స్థల ప్రవేశ అర్హత కలిగింది. మత్తయి 27వ అధ్యాయం 51, 58 వచనాల్లో మనకు తెలుసు కదా, దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగిందంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉంచబడిన తెర చినిగిపోయింది. దానివల్ల మనకి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత, అంటే మార్గం సరళం చేస్తాడు ఆయన, కానీ మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవటానికి అర్హత లేదు. దానికి మనం అనుసరించవలసిన ఏంటి అని కింద వచనాలు ఆయన చెప్తున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే 21వ వచనం, 19వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే మనకి నిర్గమకాండం 19వ అధ్యాయం 21, 25 వచనాలు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు మోషేతో ఏం చెప్తాడంటే, ఆ సినాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చేటప్పుడు వారిని వారు శుద్ధీకరించుకోవాలి, యాజకులు కూడా వారిని పవిత్రపరచుకోవాలి అని చాలా నిబంధనలు చెప్పిన తర్వాత ఆయన మోషేని పైకి రమ్మంటాడు. వాళ్ళు అంటారు ప్రజలు, మేము ఆ స్వరము వినలేము, నువ్వు మాత్రమే వెళ్ళు అని చెప్తారు. అంటే అట్లాంటి పరిస్థితి, ఆ కొండను కూడా మనం తాకలేని పరిస్థితిలో మనం అంటే మన పితరులు ఉన్నారు. ఆ తర్వాత అదే నిర్గమకాండం 27వ అధ్యాయం 9 నుంచి 19 వచనం మనం ధ్యానించుకున్నాం. సేవ ఉపకరణాలు ఎట్లా ఉండేవి, పరిశుద్ధ స్థలంలో ఏముండేవి, దీపస్తంభం, అదే విధంగా బల్ల మీద సన్నిధి రొట్లు, అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో మన్నా ఉన్నటువంటి పాత్ర, అహరోను చిగురించే కర్ర, అలాగే
10 ఆజ్ఞలు రాసినటువంటి పలకలు, సువర్ణ ధూపార్తి, ఇవన్నీ కూడా సేవోపకరణములు. మనం చాలా చక్కగా మనం ధ్యానించుకున్నాం. ఆ సేవోపకరణాలు ఇప్పుడు వాటికి పోలిక కూడా మనం ధ్యానించుకున్నాం. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీకు ఆ సేవోపకరణాలు అక్కర్లేదు, ఆ తతంగం అంతా అక్కర్లేదు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాల్సిన కార్యక్రమం కూడా మీరు చెయ్యక్కర్లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు అందరూ యాజకులే. ఆయన చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో ఆయన చేసినటువంటి మార్గం ఆయన చెప్పాడు కదా. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్న నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరని చెప్పారు. ఎంత కాన్ఫిడెంట్ గా అథారిటేటివ్ గా ఎట్లా చెప్పగలిగారు అని అంటే, తండ్రి నిర్దేశించినటువంటి ఆ బలి అర్పించి ఆ మార్గం ఆయన శరీరాన్ని తెరగా చేసి మనకి ఆ రక్తసిక్తమైనటువంటి ఆ మార్గం మనకి ఏర్పాటు చేశాడు. అట్లాంటి పవిత్రమైన స్థలం ద్వారా మనం పరలోకం చేరాలి అంటే ఎలా ఎలా చేరతాము? యోహాను సువార్త 3వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే, అక్కడ నికోదేము అనే ఒక పరిసయుడు శతాధిపతి అక్కడికి వస్తాడు. వచ్చి, దేవుడి గురించి నువ్వు పరలోకం నుంచి పంపబడిన వాడిని అని నాకు తెలుసు, అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నావు, నువ్వు పరలోకం నుంచి రాకపోతే ఇవన్నీ చేయలేవు అని అన్న తర్వాత, నువ్వు బాగా చెప్పావు, నన్ను చాలా అర్థం చేస్తున్నావు అని యేసుక్రీస్తు అనలేదు. కానీ నికోదేముతో ఆయన ఏమన్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యం చూడడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యం చూడడు. అసలు దేవుని రాజ్యం వైపు చూడటానికి కూడా అర్హత లేదు. అంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే మనం తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత శిశువు మనసు ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. చిన్న బిడ్డ వంటి మనసు ఉండాలి. చిన్న బిడ్డ వంటి మనసు కలిగిన వారే పరలోక రాజ్యం చేరుకుంటారని చెప్తారు కదా ఆయన. అట్లాంటి మనసు ఉండాలి. అట్లా ఉన్నవారు దేవుని రాజ్యం వైపు చూడగలరు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో చేరడు. చూడటానికి చేరటానికి చాలా తేడా ఉంది కదా. అసలు ముందు మనం చూడాలంటేనే మారు మనసు పొందాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైనా క్రీస్తునందు ఉన్నడేలా అతను నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును క్రొత్తవైనని చెప్పి అక్కడ చెప్పిన ప్రకారం, అంటే మనిషి పూర్తిగా మార్చడం అంటే డ్రెస్ లో మారటమో లేకపోతే మాటలో మారటం కాదు. కానీ ఆ జక్కాయిలో మార్పు చూస్తాం కదా. రూపాంతరం చెందిన వ్యక్తి అంటే జక్కాయి అక్కడే నిలబడ్డాడు, ఆ వస్త్రాలతోటే ఉన్నాడు, ఆ ఇంట్లోనే ఉన్నాడు, సర్వస్వంగా పరిత్యాగలాగా ఎక్కడికో ప్రకటించుకుంటూ వెళ్ళిపోలేదు. కానీ వెంటనే ప్రకటించాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇలా ఇస్తాను, బేదలకు ఇది ఇస్తాను, అలా ఇస్తానని చెప్పి. అది ఆ మార్పు అనేది, అంటే క్రీస్తునందు ఉండటం అంటే, క్రీస్తు అక్కడ ఏమి అడగల జక్కైని, కానీ తనే ప్రకటించేశాడు అనమాట. అట్లాంటి వ్యక్తులు మాత్రమే దేవుని రాజ్యంలో చేరగలరు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. అంటే నీరు అంటే వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యం విన్న తర్వాత, ఆ వాక్యం మనలో జీర్ణించుకున్న తర్వాత, వాక్యానుసారంగా మనం నడుచుకున్న రూపాంతరం చెందిన మనసు కలిగిన వారమే ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం జీవిస్తూ ఉన్నట్టయితే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తారంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. అంటే క్రీస్తునందు ఉండటము అంటే జక్కయ్యే మనకి మంచి ఉదాహరణ. వెంటనే మార్పు అనేది అక్కడ వచ్చింది. అట్లాంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి చేరగలరు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా 20వ వచనంలో అంటాడు, అప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ ప్రాయశ్చిత్త దినాన్న ఆయన గురించి, అక్కడున్న ఇశ్రాయేలు గురించి బలి అర్పించడానికి ఆ రక్తం, అర్పించిన జంతువుల రక్తం గిన్నెలో తీసుకుని ఆయన అతి పరిశుద్ధ స్థలాలకు ఒక్కసారే వెళ్ళేవాడు సంవత్సరాలకు. కానీ ఇప్పుడు నిరంతరం వెళ్ళటానికి మనం ధైర్యంగా ఆ కృపాసనం చేరటానికి మనం ధైర్యం కలిగిన వారమై ఉన్నాం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో క్రీస్తు రక్తం నా కోసం చిందించాడు కాబట్టి నేను ఆ అతి పరిశుద్ధ స్థలంలో, అంటే అక్కడ ఇప్పుడు ఈవేళ మనం దేవాలయంకి వెళ్తున్నాం, మనం అక్కడ ఆ యాజకులు సపరేట్ గా ఉండేది అది సరే, పవిత్ర స్థలం. అంటే దేవాలయంలో ఎవరికి కూడా ప్రతి ఒక్క రోజే రావాలి, లేకపోతే ఫలానా రోజులు రావాలి, ఫలానా వారే రావాలనే ఆటంకాలు అనేవి లేవు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రీస్తు అర్పించినటువంటి బలి ద్వారానే మాత్రం వచ్చింది. అందుకని ఆయన అంటాడు, ఇప్పుడు అందరూ యాజకులే. ఇప్పుడు అందరూ యాజకులే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు అయినప్పటికీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన మిమ్మల్ని రప్పించి ఆయన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజకులు, ఆయన స్వకీయ సంపాద్యము, పరిశుద్ధమైన జనాంగం అంటారంటే
అందరూ యాజకులే. అందరూ అంటే ఆయన మార్గంలో ఇందాక అనుకున్నాం కదా మనం. ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ మారుమనసు పొంది నూతన సృష్టిగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా యాజకులే. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచనాల్లో కూడా చూస్తే ఆయన అంటాడు, జిహ్వా ఫలములు అర్పించుతూ ఉపకార ధర్మము ఎల్లప్పుడూ చేయుచు ఎల్లప్పుడూ స్తుతి చేయుచుండము. అంటే యాజకత్వం ఏంటంటే జిహ్వా ఫలములు. జిహ్వా ఫలములు అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన చేసిన మేళ్లు కొనియాడుతూ 103వ సంకీర్తనలో దావీదు మహారాజు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంటే ఒకవేళ మర్చిపోయిన ఏమనంటే అంతరంగంతో కూడా చెప్తున్నాడు, అంతరంగమా స్తుతి చెల్లించని. అట్లా జిహ్వా ఫలములు అర్పిస్తూ ఉపకార ధర్మం దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా ఇతరులకు ఉపకారం చేసే ధర్మం కూడా మనం కలిగి ఉంటూ ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. అంటే రెండో ఆజ్ఞలు ఇక్కడ దేవుణ్ణి పూర్తిగా ప్రేమించడం, పొరుగువాడిని ప్రేమిస్తూ దేవుణ్ణి స్తుతించాలి. అది యాజకుడు అంటే అది. అదే విధంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన రక్తమును అర్పించి మనలను ఆయన రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అక్కడ యోహాను గారు ప్రత్యక్షీకరణ పొందిన తర్వాత చెప్పుతున్నటువంటి మాటలు ఇవి. ఆయన రక్తాన్ని మన కోసం అర్పించి ఏం చేశాడంట, మనల్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేశాడు. దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అనే మాట మీదే మొన్న ఆ దేవుని రాజ్యం అనే బుక్ కూడా ఆయన రాశారంట. నేనైతే చదవలేదు కానీ ప్రవీణ్ పగడాల్ గారు చాలా బాగా రాశారంట దేవుని రాజ్యం అనేది. ఆ బుక్ ఇప్పటికి హాట్ కేక్స్ లాగా అమ్ముడవుతున్నాయి, కాపీస్ కూడా దొరకటం లేదంటున్నారు. ఆ దేవుని రాజ్యంగా మనల్ని ఏర్పాటు చేశాడంటే ప్రపంచం అంతట్లోనూ కూడా ఈ రాజ్య సంబంధమైన సభ్యులు ఉంటారు. సార్వత్రిక సంఘ సభ్యులు అనమాట వీళ్ళు. ప్రపంచం అంతా కూడా ఈ దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు భూమి మీద ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా ఆ పరలోకానికి వెళ్ళటానికి కావాల్సిన అర్హత వీళ్ళు ఇక్కడే పొందుతున్నారు. అందుకని ఆయన అంటాడు కదా, ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే ఇదిగో మీ మధ్యనే ఉన్నది అన్నాడు ఆయన, యేసుక్రీస్తు కదా. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమను పూర్తిగా రుచి చూచి అనుభవించినటువంటి శిష్యుడు, యేసు రొమ్ముని ఆనుకున్న శిష్యుడు యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనకు ఆయన రక్తం అర్పించడం ద్వారా రెండు మనకి అనుగ్రహించాడు. ఏంటంటే ఆయన రాజ్య సభ్యులుగాను అట్ ది సేమ్ టైం యాజకులుగా కూడా మనల్ని చేస్తాడు. ఈ రెండు గొప్ప అర్హతలు మనకి ఇచ్చాడని చెప్తున్నాడు. అదే విధంగా 21వ వచనంలో చూస్తే దేవుని ఇల్లు అనే మాట కూడా ఇక్కడ దేవుని రాజ్యము, దేవుని ఇల్లు. మోషే దేవుని ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు అన్నారు. కానీ మోషే కాలంలో మోషే ఎవరికి నాయకుడు? ఓన్లీ ఇశ్రాయేలీలకు మాత్రమే, వాళ్ళకి మాత్రమే అతను నాయకుడు. అతను ఆ ఇంటి మీద ఆయన నమ్మకస్తుడు. కానీ యేసుక్రీస్తుకి ప్రపంచం అంతా యేసుక్రీస్తు ఇల్లే. దాని మీద ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. మెల్కీసెదెకు యాజకత్వం గురించి మనం 7వ అధ్యాయంలో ధ్యానించుకున్నాం కదా. నిరంతరము ఆ యాజకత్వం చేసేటటువంటి అర్హత కలిగినటువంటి యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున. కాబట్టి మనకి గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అదే విధంగా 22వ వచనంలో చూస్తే, సరే ఆ పరిశుద్ధ స్థలంకి వెళ్ళటానికి దేవుడు చేసిన త్యాగాన్ని 21వ వచనం వరకు పౌలు గారు చెప్పారు. ఆ దేవుడు చేసిన త్యాగం గురించి చెప్తూ దాన్ని మనం చూడాలి, అనుభవించాలంటే ఏంటంటే నూతన సృష్టిగా ఉండాలని చెప్తూ 22వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మరికొన్ని కొత్తగా మాటలు చెప్పినాడు. ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకి 4 అర్హతలు ఉండాలంట. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి 4 అర్హతలు ఉండాలి. ఒకటి ఏంటంటే వేషధారణ లేని హృదయం. పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలి అంటే దేవుని పొందు మనం అనుభవించాలి, దేవుని సన్నిధి మనం అనుభవించాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి. అంటే ముందుగా కావలసినటువంటి క్వాలిటీ ఏంటంటే వేషధారణ లేని హృదయం. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులతో చెప్తాడు యేసుక్రీస్తు, పరిసయ్యుల గురించి జాగ్రత్త పడండి, వారు పులిపిండి వంటి వారు. పులిపిండి చిన్న ముద్ద పెట్టిన ముద్దంతా కూడా పులిసిపోద్ది. అలాగే కొంచెం వేషధారణ అనేది, హిపోక్రసీ అనేది ఉన్నట్టయితే అది ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా అది ఎలాగంటే మనం చెప్పాలంటే
లూకా సువార్తలో పరిసయ్యుడు చేసిన ప్రార్థన మనం చూస్తాం కదా. ఆయన దేవుడు తన గురించి తను చెప్పుకుంటున్నాడు. తనకు తెలీదా? ఆయన సృష్టించిన దేవుడు ఆయనకు మన గురించి మనం చెప్పటం ఏంటి? ఆయనకి తెలుసు. అట్లాగా వేషధారణ అన్నమాట. అయ్యా నన్ను స్త్రీగా పుట్టించినందుకు వందనాలు, నేను వారానికి 3 రోజులు ఉపవాసాలు చేస్తున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను. తనకు గొప్ప గురించి చెప్పుకుంటున్నాడు వేషధారణ. అదే విధంగా ఆ రోజుల్లో కానుక వెయ్యాలంటే అక్కడ ఒక్కొక్క కాయిన్ వేస్తున్నప్పుడల్లా ట్రంపెట్స్ మోగుతూ ఉండేయంట. అంటే పలానా వారు ఇంత గొప్ప కానుక వేశారని. కానీ విధవరాలు వేసినటువంటి 2 కాసులను ఆయన పరిగణనలో తీసుకున్నారు. ఎందుకంటే ఆమె తన జీవనం అంతయు వేసను. అక్కడున్న వారంతా కూడా వేషధారణతో కానుకలు ఇచ్చారు. కానీ ఆమె సిగ్గుపడుతూ తనకున్న జీవనం అంతా వేసింది. హృదయాంత రహస్యాలు తెలిసే దేవుడు వేషధారణను ఏ మాత్రము సహించడు. మనం పరిశుద్ధ స్థలంలో ఉండాలి అంటే నువ్వు దేవుడి దగ్గర వేషధారణ చేయటం అనేది మానాలి. మనుషుల దగ్గర చేస్తున్నావు, ఓకే, మనుషుల దగ్గర చేయకూడదు. కానీ జ్ఞానేంద్రియములతో సహా పరిశీలించి తీర్పునిచ్చే దేవుడు అని ఇర్మీయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి నీ వేషధారణ అనేది దేవుడికి తెలియదా? కాబట్టి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వేషధారణ అనేది నీలోంచి తీసివేయాలి. ఎంత హంబుల్ గా ఉంటే అంత మంచిది. రెండవది విశ్వాస నిశ్చయిత అనేది ఉండాలి. విశ్వాసాల నిశ్చయిత, అదే కదా ఇందాక చెప్పుకున్నాం ఆ 3 హెచ్చరికలో. నువ్వు దేన్నైతే నమ్మావో దాన్ని గట్టిగా పట్టుకుని ఉండ. ఆవగింజంత విశ్వాసం అంటారు. ఏంటంటే ఆవగింజ చిన్నదైనప్పటికీ పరిపూర్ణత ఉంది దాంట్లో, ఎక్కడా కూడా లోటు ఉండదు. ఆవగింజను పరిశీలించినట్టయితే నీ విశ్వాస పరిమాణం ఎంత అయితే నీకు అంత పరీక్ష నేను పెడతాను, కానీ ఆ పరిమాణంలో ఎక్కడ లోటు అనేది ఉండకూడదు అని చెప్పి ఆ హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆయన చెప్తాడు కదా. హెబ్రీ గ్రంథకర్త విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్పి 6వ వచనంలో అంటాడు, ఆయన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన నమ్మదగిన వాడని, ఆయన మనం అడిగేదాన్ని కూడా ఇవ్వగలడని చెప్పి మనం నమ్మాలి అంటాడు కదా. ఒకసారి అది చూద్దాము. 13వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు విశ్వాసం గురించి చాలా 11వ అధ్యాయంలో చాలా చక్కటి డెఫినేషన్ అక్కడ ఇవ్వటం జరిగింది. 1వ వచనంలో చూస్తే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమని ఉన్నవనటుకును రుజువై ఉన్నది, దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మించబడినాయి. అట్లాంటి విశ్వాసం ఉండబట్టే అబ్రహాం లాంటి విశ్వాసులు దూరం నుంచే పరలోకాన్ని చూచి ఆధ్యాత్మిక నేత్రాలతో ఆ పరలోక రాజ్యాన్ని చూచి దూరం నుంచే వారు నమస్కరించారు అని ఉంటది. ఇక 6వ వచనంలో చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని రక్షించుటకు ఓడను సిద్ధము చేసుకునేను. నోవాహు వర్షం చూడలేదు, చినుకంటే తెలీదు. అట్లాంటిది చెప్పాడు దేవుడు, ఇదిగో జలప్రళయం రాబోతూ ఉందని చెప్పి. జలప్రళయం అంటే ఏంటో తెలియదు నోవాహుకి, కానీ దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించాడు, ఓడని సిద్ధం చేసుకున్నాడు. తన ఇంటి కోసమే కాదు, ఎంతమంది వచ్చినా రక్షింపబడేవాళ్ళు, కానీ ఆ ఇంటి వారు మాత్రమే రక్షింపబడ్డారు. కాబట్టి విశ్వాసం రెండో క్వాలిటీ ఏంటంటే విశ్వాసం. ఈవేళ ఉందలండి, మా తాతగారండి చాలా విశ్వాసం అండి. నేను కూడానండి సండే స్కూల్, అబ్బో ఎంత విశ్వాసం అండి. నేను యవ్వన కాలంలోనండి ఎన్ని ఉపవాసాలు చేశానండి, ఎంత పరిశుద్ధంగా. ఏదో లోకంలోకి వచ్చాం కదండి, మరి లోకంలో ఉండాలి కదండి, మరి లోకంతో కొన్ని విషయాలు రాజీ పడాలి కదండి, ఉద్యోగం చేస్తున్నాం కదండి, పిల్లల్ని పెంచుకోవాలి కదా. ఇట్లాంటి కబుర్లు వద్దు. విశ్వాసాన్ని నువ్వు చేత పట్టుకో. అది చివరి వరకు కూడా, అంతము వరకు సహించిన వాడే ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. రెండో క్వాలిటీ విశ్వాసం. మూడోది హృదయ శుద్ధి. మూడోది దుష్ట హృదయం అనేది మనలో ఉండకూడదు. సజీవుడైన దేవుని ఆయన గురించి తెలిసి కూడా ఆయన్ని విడిచిపెట్టు. క్రీస్తుని గురించి తెలుసు, క్రీస్తు చేసిన త్యాగం గురించి తెలుసు, క్రీస్తు మన కోసం ఏర్పాటు చేసిన పరలోకం గురించి తెలుసు, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన మార్గం గురించి తెలుసు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మన జీవన విధానం ఎట్లా ఉండాలో కూడా తెలుసు. తెలిసి కూడా అబ్బో ఇది చాలా కష్టం. ఆ రెండో దొంగ సిలువలో ఆ కాసేపట్లోనే వాగ్దానం పొందాడు కదా, అలా ఉందాంలే. కానీ రెండో దొంగ అప్పుడే చూశాడు యేసుక్రీస్తుని. మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్న అట్లాంటి ఎక్సెప్షన్ మనకి
లేదు. కాబట్టి దుష్ట హృదయం అంటే చాలా దాన్ని దేవుడు తెలిసి కూడా దేవుని తిరస్కరించడం అనేది అంతకంటే దుష్ట హృదయం భ్రష్టత్వం లేదు అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇక 4వ క్వాలిటీ చూస్తే హృదయ శుద్ధి అనేది ఉండాలి. అంతరంగ శుద్ధి అంటే నిర్మలమైన వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. మనం చేసే ప్రతి పనికి మన మనసాక్షి మన మీద ఆరోపణ చేయనటువంటి స్థితిలో మనం ఉండాలి. పౌలు గారు ఇంకొక అడుగు ముందుకేసి 7వ అధ్యాయంలో అంటాడు, ఒక్కొక్కసారి మన మనసాక్షి కూడా మనల్ని మోసం చేయవచ్చు. కాబట్టి నేను నా జీవితాన్ని పరిశీలించడానికి నా మనసాక్షిని కాదు గాని దేవుణ్ణి నేను ఆడిటర్ గా పెట్టుకుంటున్నాను. ఆయనే ఆడిట్ చేయాలి నా జీవితాన్ని. ఇదే మాటని దావీదు మహారాజు అంటాడు, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గములు ఏమన్నా ఉన్నట్టయితే నీ కృపచేత నేను వాటిని తొలగించే మార్గం నాకు తెలుపు అని చెప్పి అంటాడు. ఎన్ని గట్స్ ఉంటాయి మాట్లాడతారు. మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటానికి, అమ్మో ఆ డాక్టర్ గారు ఏం చెప్తారో, ఏముందని చెప్తారో, అది లేదని చెప్తే బాగుండు, ఎక్స్రేకి ఎందుకులే, స్కానింగ్ కి ఎందుకులే అంటాం. కానీ దావీదు మహారాజు పరమ దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్స్రే తీ, స్కానింగ్ తీ, నాలో ఉన్న దోషాలు నేనైతే సరి చేసుకోలేనయ్యా, నీ కృపచేత నాకు సరి చేసిన భాగ్యం అనుగ్రహించి. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. ఒక్కొక్కసారి అంటే మన మనసాక్షి కూడా అబ్బా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో మంచో కాదో ఒక్కొక్కసారి మనకి తెలియదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా ఆడిటర్ దేవుడే, దేవుడికి అప్పచెప్పేసుకుంటున్నాను నా జీవితాన్ని అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే 4 క్వాలిటీస్ ఏంటంటే వేషధారణ లేని హృదయం, రెండోది విశ్వాసుల స్థిరత్వం, మూడోది హృదయంలో దుష్టత్వం ఉండకూడదు. పౌలు గారు కూడా చాలాసార్లు ఈ మాట పత్రికలో చెప్తాడు. 4వది హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఇది 22వ వచనం వరకు మనం చూసినట్లయితే, తర్వాత 23వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాట 23వ వచనం నుంచి మనం ఇందాక వీటిని ఏ ఏ వచనం నుంచి ఏ వచనం వరకు అనేది చూసుకున్నాం కదా. 23వ వచనంలో 23 నుంచి 25వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అంటే ఇలా చూసుకున్నట్టయితే మనకి 6 అంశాలు ఈ 21 వచనాల్లో ఆయన ఏమి చెప్పదలుచుకున్నాడు అనేది మనకు క్లియర్ కట్ గా అర్థం అవుద్ది. 23 నుంచి 25 వచనాల వరకు చూస్తే ఆయన చెప్తున్న మాట, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఇక దేవుడు పరిశుద్ధ స్థలం అంటే చెప్పాడు. పరిశుద్ధ స్థలంలో ఎలా ప్రవేశించాలి, వ్యక్తిగతంగా మనం ఎలా ప్రవేశించాలి అనేది 22వ వచనం వరకు చెప్పాడు. ఇక 23వ వచనం నుంచి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం కాదు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా పరిశుద్ధ స్థలంలో నువ్వు తీసుకువెళ్ళాలంటే నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి. 23వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, క్రొత్త నిబంధనకు అనుగుణంగా మనం నివసించాలంటే ఇంకా ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మూలపాఠాల్లో కాకుండా అమావాస్య విశ్రాంతి దినాలు ఏదో ఇంకా ఉన్నాయి కదా, కొలసీల పత్రికలు అంటాడు కదా, మూల పాఠాలకు మీరు వెళ్ళొద్దని చెప్పి. అలా వెళ్లకుండా క్రొత్త నిబంధన అంతా కూడా మనసు హృదయంతో ముడిపడి ఉంది. క్రొత్త నిబంధన అంతా కూడా మనం పోయిన లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు ధ్యానించుకునేటప్పుడు అనుకున్నాం, ఆరాధన అంటే నీ మనసులో ఉన్న తలంపులు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, ఈ రెండే నువ్వు దేవునికి ఇచ్చే నిజమైన ఆరాధన. క్రొత్త నిబంధనలు దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నీ మనసు, నీ హృదయం, ఈ రెండే కదా మనిషిని నడిపించేది. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే ఈ మనసు హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు ఆత్మ అదే ఆటోమేటిక్ గా పరిశుద్ధంగా ఉంటుంది. ఇక 23వ వచనం చూస్తే ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆయనపై నమ్మకం ఉంచాలి, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్టయితే ఆయన ముందు సాక్ష్యం ఇచ్చాడు యోహాను ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు లోకానికి, ఆయన తాకి చూసాం, ఆయన గురించి మేము ఏదైతే అనుభూతి పొందామో అదే మీకు మేము చెప్తున్నాము. సరే మీరు చేయవలసింది ఏంటంటే మీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకోండి, ఆయన మీ పాపాలని క్షమిస్తాడు అనే నమ్మకం మీరు కలిగి ఉండాలి.
రెండోది 24వ వచనంలో చూస్తే ఇతరులను ప్రోత్సహించి మనం దావీదు మహారాజు అంటాడు కదా, 122వ సంకీర్తనలు అనుకుంటా అంటాడు, జనులు యెరూషలేమునకు వెళ్ళుదామని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. వాళ్ళు ఏంటి, ఈయన సంతోషించడం ఏంటి? యెరూషలేము కోసం ప్రార్థన చేయండి అంటాడు అదే సంకీర్తనలో. ఎందుకు చెప్తున్నాడు దావీదు మహారాజు అంటే, ఆ యెరూషలేము కోసం ప్రార్థన చేస్తూ యెరూషలేములో ఆరాధిస్తూ తరచుగా అక్కడికి వెళ్ళినట్టయితే ప్రజల జీవితాలు బాగుంటాయి. ఒక రాజు ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన కింగ్ డేవిడ్, అస్తమానం వచ్చి నన్ను దర్శనం చేసుకోండి, ఆ ఫలమో తృణమో ఏదో ఒకటి నాకు అర్పించుకోండి అని దావీదు మహారాజ్ చెప్పటం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, జనులు యెరూషలేముకు వెళ్తున్నానని చెప్పుకున్నప్పుడు నేను సంతోషించాను, యెరూషలేము కోసం ప్రార్థన చెయ్యండి. ఇవి ఆ రెండు మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం చర్చికి వెళ్ళటం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు తీసుకెళ్లటంలో కూడా చాలాసార్లు వెనకబడుతున్నాం. ఆ కుటుంబ సభ్యులను ఏదో విధంగా ఒప్పించడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాం టైంకి తీసుకువెళ్ళటానికి. అది ప్రథమ బాధ్యత, మనం వెళ్ళటం, మన కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళటం. అదే విధంగా ఇతరులను కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే రాకడ సిద్ధంగా ఉంది కాబట్టి. ఎక్కడైనా ఒక సారి డిబేట్ లో కొనుక్కుని వస్తే ఆవిడ ఆ చీర పట్టుకుని వీధంతా తిరిగి, ఇదిగో ఇంత చక్కని చీర ఈ డిబేట్ లో నేను కొనుక్కున్నాను చెప్పి 10 మందికి చెప్పే వరకు మనశ్శాంతి ఉండదు. ఈ 10 మంది అక్కడికి వెళ్ళిపోయి కొనుక్కోవాలి, అప్పుడు గానీ ఆవిడకి మనశ్శాంతి ఉండదు. కానీ దేవుని సువార్త అంతా త్యాగం చేసి బలర్పించి నీ కోసం నా కోసం పవిత్ర రక్తం చిందించినటువంటి యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? ఆయనున్న స్థలంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి ఇతరులను ప్రోత్సహించు. దేవుడు నీకు చేసిన మేలు చెప్పు, అంతకంటే ఏమీ అక్కర్లేదు. 25వ వచనంలో చూస్తే ఆ దినం వచ్చే వరకు అంటున్నాడు. ఆ దినం అంటే ఇక్కడ రెండు రకాలుగా వ్యాఖ్యానకర్తలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే, క్రీస్తుకు 70వ సంవత్సరానికి కానీ యెరూషలేం దేవాలయం నిర్మూలించబడలేదు. అంటే పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికి యెరూషలేం దేవాలయంలో క్రతువులు మామూలుగా జరుగుతున్నాయి, అర్పణలు బలులు మామూలుగానే యూదులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దినం అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఎందుకని చెప్తున్నారు పౌలు గారు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన ఈ దేవాలయం రాతి మీద రాయి ఉండకుండా పడగొట్టబడే రోజు వస్తుంది అని చెప్పారు కదా యేసుక్రీస్తు. ఆ దినం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారేమో. ఆ దినం గురించి ఆయన ఎక్కడ మాట్లాడారంటే లూకా సువార్త 19:44 వచనం, 21 అధ్యాయం 20-24 వచనాలు. అక్కడ యెరూషలేము గురించి ఆయన కన్నీరు పెట్టిన సందర్భం కూడా చూస్తావు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు, కోడి తన రెక్కల కింద బిడ్డలు దాచినట్టు నేను దాచాను, అయినా నువ్వు ప్రవక్తలు చంపావు, వారి రక్తం నీ మీద సాక్ష్యం పలుకుతుంది యెరూషలేమా అని చెప్పి ఆ జయ ప్రవేశం చేసే ముందు ఆ పట్టణం గురించి ఆయన దుఃఖించాడు. ఆ దినం రాబోతూ ఉంది, ఆ రాయి మీద రాయి ఉండకుండా పొర్లింపబడే రోజు వస్తూ ఉందని ఆయన దుఃఖించాడు. ఒకవేళ ఆ దినం గురించి అవ్వచ్చు, లేదా పౌలు గారు ఇంకో మాట రెండవ రాకడ గురించి అయినా చెప్పి ఉండొచ్చు. ఆ దినం వచ్చేటప్పటికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా ఆయన చెప్పి ఉండవచ్చు. ఆ తర్వాత 26వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించినప్పుడు 26 నుంచి 31 వచనం, క్రొత్త నిబంధన బుద్ధిపూర్వకంగా త్రోసిపుచ్చి పాపంలో పడవద్దు. ఇది 4వ హెచ్చరిక. క్రీస్తు సిలువను గూర్చి, బలిని గూర్చి తిరస్కరించి వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక బలి ఒక్కసారి అర్పించబడింది, మళ్ళీ బలి అనేది లేదు. ఈ బలిని తిరస్కరించిన వాళ్ళు ఏంటంటే రాబోయే ఉగ్రత కోసం కాచిపెట్టుకుని ఆ ఉగ్రతలో తీర్పు పొందటానికి మాత్రమే వాళ్ళు ఎదురు చూడాలి. 27వ వచనంలో అంటాడు, తిరస్కరించి వారు తీర్పు కోసం ఎదురు చూడటం తప్పించి మరొక ఆలోచన లేదు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో పౌలు గారు అంటారు, నీతిని అనుసరించి తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఆ జ్ఞానాంధకారంలో చూసి చూడనట్టు పోనిచ్చాడు, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. నీతిని బట్టి తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. నీతి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే నీతి. కాబట్టి ఏమీ కూడా దీంట్లో ఎక్సెప్షన్ లేదు. నీతిని అనుసరించే తీర్పు ఉంటది కాబట్టి ఆయన యందు విశ్వాసం మనం చెదిరిపోకుండా మనం కాపాడుకోవాలి. 28వ వచనం నుంచి 31వ వచనం చూస్తే ఆయన అంటాడు, మోషేని నిరాకరించడం అంటే ధర్మశాస్త్రాన్ని మీరితే 2-3 సాక్షుల చేత వాళ్ళకి మరణ శిక్ష లేకపోతే ఇంకేదో శిక్ష విధింపబడుతుంది. అట్లాంటిది దేవుని కుమారుని పాదములతో త్రుక్కి అనే మాట అక్కడ ఉపయోగించారు పౌలు గారు. అంటే బాధాకరం అనమాట. ఎందుకంటే ఆ వాక్యాన్ని త్రుక్కి పట్టి
నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నువ్వు కోల్పోయేది ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం నువ్వు పొందుతావు, ఆధ్యాత్మిక మరణం నువ్వు పొందుతావు. ఆ రోజున అవ్వమ్మ ఆదాము ఎట్లాంటి మరణం పొంది గెంటి వేయబడ్డారో అదే విధంగా నిత్య జీవం అనేది నీకు లేకుండా గెంటి వేయబడతావు, జాగ్రత్త అంటున్నాడు. అదే విధంగా 32వ నుంచి 39వ వచనాలు చూస్తే పరలోకంలో ఉన్న శ్రేష్టమైన అంశాల గురించి, ఒకప్పుడు మీరు చాలా త్యాగాలు చేశారు గుర్తు తెచ్చుకోండి అని చెప్తూ పౌలు గారు అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను సమస్తాన్ని విడిచిపెట్టి సువార్త ప్రకటిస్తున్నాను, ఎందుకంటే అది చాలా శ్రేష్టమైనది కాబట్టి నాకున్నవి అన్నిటినీ నేను సమస్తం పెంటగా నష్టంగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. అదే విధంగా ఆయన మీరు చేసిన త్యాగాన్ని ధైర్యాన్ని గుర్తు తెచ్చుకోండి, తిరిగి మనసులో వెనక్కి వెళ్ళిపోవద్దని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ద్వారా క్రీస్తు ప్రకటించిన కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ 6వ వచన పౌలు గారు అంటాడు, ఆయన మా హృదయాలను జ్ఞానంతో ప్రకాశింప చేశాడు కాబట్టి ఆ హృదయ ప్రకాశం పొందిన మేము ఇతరులను వెలిగించాలని మా జీవితాలను కూడా త్యాగం చేసి సువార్త ప్రకటిస్తున్నామంట. ఈ మాటలు చదువుతున్న మనం ఎంతవరకు సువార్త ప్రకటించగలుగుతున్నాం అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ఇక 37 నుంచి 39వ వచనం వరకు చూస్తే నీతిమంతులుగా తీర్చబట్టం తప్ప మార్గం లేదు. మన పాత నిబంధన గ్రంథంలో హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుని అంటాడు. పౌలు గారు అదే మాట రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలన జీవించును అంటాడు. అదే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతుడుగా తీర్చబడడు గాని క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక ధర్మామీటర్ లాంటిది, మన పాపాన్ని కొలత వేసి చెప్పగలదే గాని పాప విమోచన అనేది ధర్మశాస్త్రం చేయలేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నారు కాబట్టి అందరికీ క్రీస్తు విశ్వాసం ఉంచడం అనేది అవసరము అని చెప్తూ ఆ విశ్వాసానికి ఉన్న శక్తిని గురించి కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. విశ్వాసకు ఉన్న శక్తిని మనకు తెలుసు కదా, మృతులను సహితం లేపగలిగేటువంటి శక్తి విశ్వాసానికి మాత్రమే ఉంది. 11వ అధ్యాయం దేవుని చిత్తమైతే విశ్వాస వీరుల జాబితాలో విశ్వాసం వల్ల ఎవరు ఏం పొందారనేది మనం గమనించుకుంటాం. ఈ 21 వచనాల్లో పౌలు గారు నొక్కి చెప్పింది ఏంటంటే గొప్ప త్యాగం చేసి మనకి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశం దేవుడు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు కావాల్సింది వేషధారణ లేని హృదయం, దుష్టత్వం లేని హృదయం, విశ్వాసంలో స్థిరత్వం కావాలి, అదే విధంగా హృదయ శుద్ధి కావాలి. 4 క్వాలిటీస్ మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఓ యూదులారా, ఇంతకు ముందు మీరు ప్రారంభ రోజుల్లో చాలా ధైర్యం ప్రకటించారు, అనేక హింసలు పొందారు, కానీ ఎందుకు ఇలా వెనుతిరిగిపోతున్నారు? అంతం వరకు సహించినట్టయితే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, నిత్య జీవంలో ప్రవేశిస్తారు. నా సహోదరులు అట్టి స్థితి పొందాలని నా ఆవేదన అని చెప్పి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఈ 10వ అధ్యాయంతో 2వ అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం వరకు ఆయన చెప్పింది ఏంటంటే భ్రష్ట హృదయము అంటే క్రీస్తుని గురించి మీకు తెలుసు, తెలిసి నిరాకరించవద్దు. తెలిసి చేసిన తప్పుకు క్షమాపణ అనేది లేదు, తెలియక చేసిన తప్పుకు మాత్రమే క్షమాపణ ఉంది. తెలిసి చేసిన తప్పుకు క్షమాపణ లేదు. కాబట్టి నా సహోదరులారా, మీరు ఈ తాత్కాలికమైన లోక శ్రమలకు మీరు జడిసి బుద్ధిపూర్వకంగా ఆయన మనకు అనుగ్రహించిన అమూల్యమైన శ్రేష్టమైన ఆ నిబంధన త్రోసిపుచ్చవద్దు అని చెప్పి పౌలు గారు ఆ రోజు యూదులకు మాత్రమే కాకుండా ఈ రోజు వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి, వినబోతున్న వారికి, అనేక మందికి హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. కాబట్టి ఆ హెచ్చరికను రోజు జ్ఞాపకం చేసుకుందాం. బుద్ధిపూర్వకంగా ఎక్కడైనా తప్పిపోతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింప చేయండి నాయన. నీ కృప చూపించి నాయన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ జరిగే కృప అనుగ్రహించావు. శాంతి సమాధానం ప్రపంచం అంతా నెలకొల్పబడే భాగ్యం దయచేయండి నాయన. తర్వాత జరిగే చర్చలు కూడా ఫలవంతమై నాయన ఎక్కడ యుద్ధం అనే మాట వినకుండా కాపాడండి. మరి 2 సైనికులు మా రాష్ట్రంలో చనిపోయారు తండ్రి, ఆ కుటుంబాలకి ఆదరణ దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.